హలో హాయ్ కామ్రేడ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్. సో లాస్ట్ లెక్చర్లో మనం HTML టెక్స్ట్ ఫార్మాటింగ్, లింక్స్ అండ్ ఇమేజెస్ గురించి తెలుసుకున్నాం. వాటి గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే HTMLలో లిస్ట్ అండ్ టేబుల్స్ అనమాట. ఓకే, వాటి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు మీరు ఈ ప్లేలిస్ట్ని ఇంకా యాక్సెస్ చేయకపోతే ది ఇండియన్ వెబ్ అనే ఛానల్లో ఈ ప్లేలిస్ట్ ఉంటుంది, వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ కోర్స్ ఇన్ తెలుగు స్పెసిఫికలీ. సో ఈ ప్లేలిస్ట్ని ఇప్పుడు యాక్సెస్ చేసేయండి అండ్ ఈ ప్లేలిస్ట్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి సో దట్ యూ డోంట్ గెట్ టు సర్చ్ దీస్ వీడియోస్ ఎవ్రీ టైమ్. ఓకే, సో ఈరోజు లెక్చర్లోకి మనం వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ప్రతి వీడియో లెక్చర్ అనేది ఇక్కడ నోట్స్ అండ్ సోర్స్ కోడ్ రెండు ప్రొవైడ్ చేస్తున్న కామ్రేడ్స్. మీరు ఒకవేళ దీన్ని చూడకపోతే డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లింక్స్ కూడా ఉంటాయి. నోట్స్ ఫర్ దిస్ ట్యూటోరియల్ అండ్ సోర్స్ కోడ్ ఫర్ దిస్ స్పెసిఫిక్ ట్యూటోరియల్. గిట్హబ్ లింక్ అనేది కూడా అప్లోడ్ చేశాం. అండ్ మీరు కంప్లీట్ ప్లేలిస్ట్ని ఇక్కడ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఆ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. టాపిక్స్ కవర్డ్ అంతా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ది ఇండియన్ వెబ్, ఐ మీన్ మీ, ఆన్ సోషల్ మీడియా, యూ క్యాన్ యూజ్ దీస్ పోర్టల్స్ ఆల్సో. ఓకే, సో అప్పుడప్పుడు డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. ఓకేనా, ఏమైనా ఇంపార్టెంట్ కంటెంట్ ఉండొచ్చు దాంట్లో కూడా. మన ఛానల్లో అయితే తగ్గేదేలే, పక్కా ఉంటుంది. సో కమెంట్ తగ్గేదేలే ఇఫ్ యూ రీడ్ దిస్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ టైం. సో నౌ లెట్స్ డైవ్ ఇన్ టు VS కోడ్. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా, డెమో ఫోల్డర్. దీంట్లో ఓపెన్ విత్ కోడ్. ఇక్కడ VS కోడ్ అయితే ఓపెన్ అయిపోయింది, కానీ మనకి ఇవన్నీ వద్దు కాబట్టి క్లోజ్ చేస్తున్నా. సో create a new folder as usual, that is tut 6, సిక్స్త్ ట్యూటోరియల్ ఈరోజు. దీంట్లో న్యూ ఫైల్ యాజ్ యూజువల్ index.html. అండ్ ఇప్పుడు బాయిలర్ ప్లేట్. ఓకే, టైటిల్ని మారుద్దాం. ఇక్కడ లిస్ట్స్ అండ్ టేబుల్స్. సో లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే మన డేటాని ఆర్ మన ఇన్ఫర్మేషన్ని గ్రూప్ చేయడానికి వాడతాం అనమాట, యాజ్ ఎ లిస్ట్. ఓకే, సో లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ప్లే ఇట్ ఇన్ ది ఆర్డర్డ్ ఆర్ అన్ఆర్డర్డ్ ఫామ్. సో దీంట్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. యాక్చువల్గా దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, దాట్ ఈస్ అన్ఆర్డర్డ్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. కానీ మనం మెయిన్గా ఫస్ట్ 2 టైప్స్లోనే ఫోకస్ చేస్తాం ఎక్కువ, దాట్ ఈస్ అన్ఆర్డర్డ్ అండ్ ఆర్డర్డ్. సో మెయిన్గా దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఆర్డర్డ్ లిస్ట్. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, యూఎల్ అనే ట్యాగ్ ఓపెన్ అవుతుంది ఫస్ట్. ఓకే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్స్ వచ్చేసాయి. యూఎల్ లోపల మన లిస్ట్ ఐటమ్స్ అనేవి ఇస్తాం. ఓకే, LI ఇది ఒక లిస్ట్ ఐటమ్. ఇలాంటివి మనం ఎన్నైనా వేయచ్చు, మల్టిపుల్. లైక్ నేను Ctrl+D ప్రెస్ చేయగానే చూసారా నెక్స్ట్ లైన్ కూడా వచ్చేసింది. ఒక 3 లిస్ట్ ఐటమ్స్ ఇవ్వబోతున్నాం. దాంట్లో ఒకటి హోమ్, ఇంకొకటి ఆఫీస్, ఒకటి హాస్పిటల్. ఓకే, ఈ 3 ఐటమ్స్ అనేవి ఇప్పుడు ఎలా డిస్ప్లే అవుతాయి చూద్దాం. లైవ్ సర్వర్ని ఆన్ చేసేసుకుందాం. గో లైవ్. చూసారా ఇక్కడ 3 లిస్ట్ ఐటమ్స్ లాగా డిస్ప్లే అయ్యాయి. ఈ ముందు వీటిని లిస్ట్ ఐటమ్ మార్కర్స్ అంటాం అనమాట, ఈ 3 డాట్స్ని. ఓకేనా, దాని గురించి చెప్తా ఇప్పుడు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే డాక్యుమెంట్ టైటిల్ కూడా మారింది లిస్ట్ అండ్ టేబుల్స్కి. ఓకే, సో ఇది బేసిక్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఆర్డర్లో ఉండవు అనమాట, అంటే ప్రిసైజ్ ఆర్డర్లో ఉండవు. యాక్చువల్లీ ఇక్కడ ఈ లిస్ట్ ఐటమ్స్లో ఈ టెక్స్ట్నే కాకుండా మనం వేరే ఏదైనా మెన్షన్ చేయొచ్చు. లైక్ ఎనీ HTML ఎలిమెంట్ మనం మెన్షన్ చేయొచ్చు. అవి ఇమేజ్ అవ్వచ్చు, వేరే అదర్ ఎలిమెంట్ అవ్వచ్చు, లింక్ అవ్వచ్చు. ఓకేనా, సో చూద్దాం. ఇది ఇలానే ఉండని. ఇక్కడ లిస్ట్లో ఇక్కడ మనం ఒక లింక్ని తీసుకుందాం, యాంకర్ ట్యాగ్, లింక్డ్ఇన్. href అనే అట్రిబ్యూట్లో https, ఇది URL అనమాట. లోపల URL స్పెసిఫై చేయాలి మనం లింక్డ్ఇన్ది, www.linkedin.com. చూద్దాం.
ఓకే, వర్క్ అవుతోంది. సో ఇలా మీరు లింక్స్ లోపల వేరే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ ఒక ఇమేజ్ని ఇంక్లూడ్ చేద్దాం, ఐఎంజీ. ఎస్ఆర్సి ఏం తీసుకుందాం, వెయిట్, ఈసారి బ్రౌజర్ నుంచి తీసుకుందాం ఇమేజ్ అనేది. బ్రౌజర్లోకి వెళ్ళి లింక్డ్ఇన్ ఇమేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. దీని యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలి. కాపీ ఇమేజ్ అడ్రస్, ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ సీ ద మ్యాజిక్. ఓకే, లింక్డ్ఇన్ అనే ఇమేజ్ వచ్చేసింది. దీన్ని కొంచెం హైట్ విడ్త్ మారిస్తే, ఆల్ట్ అనేది ఓకే, ఇట్ ఈస్ రికమెండెడ్ అట్రిబ్యూట్. దీన్ని కూడా మీరు వాడితే మంచిది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇట్ ఈస్ రికమెండెడ్. లింక్డ్ఇన్ ఇమేజ్, ఓకే, హైట్ 250, width 250. Go to browser now. సేమ్ అంతే ఉంది, కొంచెం మార్చి చూద్దాం. 350 ఇద్దాం విడ్త్. ఎస్, విడ్త్ పెరిగింది. నాకు 150 చాలు. ఇది కూడా ఒక 150 చాలు. ఇప్పుడు బాగుంది. ఓకే, ఇలా యువెల్ లోపల నెస్టెడ్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు, నెస్టెడ్ లిస్ట్ ఐటమ్స్ కూడా ఉండొచ్చు. లైక్ యువెల్ లోపల యువెల్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న విఎస్ కోడ్ షార్ట్ కట్ చెప్పబోతున్నా. లిస్ట్ ఐటమ్ రాసే ముందు ఇలా మీరు మల్టిపుల్ రాసేటప్పుడు ప్రతిదీ కంట్రోల్ కాపీ అలాంటి చేయకోకుండా, ప్రతిదీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయకోకుండా ఒక చిన్న విఎస్ కోడ్ షార్ట్ కట్ ఉంది. లైక్ LI*3 అని ఇచ్చామనుకోండి, ఎంటర్, ఆ లిస్ట్ ఐటమ్స్ అనేవి 3 వచ్చేస్తాయి. ఓకే, మీరు ఇప్పుడు ఈజీగా కంటెంట్ అనేది ఆల్టర్ చేసుకోవచ్చు. హాస్పిటల్ ఏమేమి ఉంటాయి, జనరల్ వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్, ఇంకా చాలండి, దీన్ని తీసేద్దాం. ఓకే, చూడండి, లిస్ట్ లోపల లిస్ట్ వచ్చేసింది, అన్ఆర్డర్డ్ లిస్ట్. అండ్ ఇక్కడ ఇలా ఉంటుంది యూఎల్ గురించి, ఇది మ్యాటర్. నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఆర్డర్ లిస్ట్, ఈ ఆర్డర్ లిస్ట్ అనేది సేమ్ యూఎల్ లాగానే ఓఎల్తో స్టార్ట్ అవుతుంది. ఓఎల్ మీన్స్ ఆర్డర్ లిస్ట్. ఓఎల్ లోపల సమ్ మల్టిపుల్ లిస్ట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. నేను చెప్పిన విఎస్ కోడ్ షార్ట్ కట్ వాడదాం, LI*3. ఈ 3 ఆర్డర్డ్ అనమాట. ఇప్పుడు కంటెంట్ ఇక్కడ వేరే ఇద్దాం, లైక్ కోడింగ్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్. చూడండి, ఇక్కడ నెంబర్డ్ ఫార్మాట్లో వచ్చింది ఈ లిస్ట్ ఐటమ్స్ అనేవి. ఈ లిస్ట్ ఐటమ్ మార్క్ అనేది నెంబర్డ్ ఫార్మాట్లో వచ్చింది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే బుల్లెటెడ్ ఫార్మాట్లో వచ్చింది. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది బుల్లెటెడ్ ఫార్మాట్స్లో ఉంటాయి డిఫాల్ట్గా. ఇక్కడ బై డిఫాల్ట్ నెంబర్డ్ ఫార్మాట్స్లో ఉంటాయి, అంటే నెంబర్స్ ఉంటాయి దాని ముందు. యూఎల్ లోపల ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, టైప్ ఈక్వల్ టు, డిఫాల్ట్గా డిస్క్ అనేది ఉంటుంది. ఓకేనా, డిస్క్ ఫార్మాట్లోనే ఉంటుంది. సో చేంజ్ ఏం లేదు ఇక్కడ చూడండి. కానీ మనం వేరే ఫార్మాట్స్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు, లైక్ స్క్వయర్. ఓకే, ఇక్కడ చూడండి, స్క్వయర్ షేప్లో వచ్చేసింది. స్క్వయర్, డిస్క్, సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ నన్. సో ఇలా లిస్ట్ మార్కర్ని మనం నన్కి కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, లైక్ ఏమి డిస్ప్లే అవ్వదు. ఓకే, సో యుఎల్ లాగానే ఓఎల్లో కూడా సేమ్ అట్రిబ్యూట్ టైప్ అని ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ మీకు టైప్ అనే అట్రిబ్యూటే కాకుండా మీరు స్టైల్లో కూడా మార్చుకోవచ్చు. లైక్ సిఎస్ఎస్లోనే ఇక్కడ HTML స్టైలింగ్ అంటారు దీన్ని. లైక్ లోపలే మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ని తీసుకొని, ఒక ప్రాపర్టీ ఉంది లిస్ట్ స్టైల్ టైప్ అని, దీన్ని నన్కి పెట్టేసిన సేమ్ మీనింగే. ఓకే, చూడండి, నన్. సో నన్ కాకుండా సర్కిల్ పెట్టామనుకోండి, సర్కిల్స్ వచ్చాయి. సో ఇలా కూడా మీరు స్టైలింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఓఎల్లో టైప్ అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ మీకు సజెషన్స్ చూపిస్తున్నాయి చూడండి. నెంబర్డ్ 1A, A, క్యాపిటల్ I, స్మాల్ I.
ఈ క్యాపిటల్ ఐ స్మాల్ ఐ అంటే రోమన్ లెటర్స్ అనమాట. ఇది అప్పర్ కేస్ రోమన్ లెటర్, దిస్ ఈస్ లోయర్ కేస్ రోమన్ లెటర్, అండ్ దిస్ ఈస్ అప్పర్ కేస్ అండ్ దిస్ ఈస్ లోవర్ కేస్ లెటర్స్. ఇది నెంబర్డ్ ఫార్మాట్ 1 అనేది. సో 1 ఇస్తే డిఫాల్ట్గానే 1 2 3 ఉన్నాయి కాబట్టి నో చేంజ్. మనం క్యాపిటల్ ఏ తీసుకుంటే క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోతాయి స్టార్టింగ్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ. అలాగే రోమన్ నెంబర్స్ సి 1 2 3 స్మాల్ రోమన్ లెటర్స్, దట్ ఈస్ 1 2 3. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా. యుఎల్ ఓఎల్ సేమ్ యుఎల్లో ఎలా కోడ్ చేయొచ్చు, ఓఎల్లో కూడా అలానే చేయొచ్చు. ఐ మీన్ అన్ ఆర్డర్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్. ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది, దట్ ఈస్ స్టార్ట్. ఈ స్టార్ట్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, నార్మల్గా వెయిట్ దీన్ని తీసేద్దాం, 1 ఇద్దాం. డిఫాల్ట్గా 1 నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ కౌంటింగ్ అనేది 1 నుంచే కాకుండా మీకు ఇష్టమైన డిజైర్డ్ కౌంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. అంటే మీకు ఇష్టమైన నెంబర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లైక్ 50 అని ఇచ్చామనుకోండి, అది 50 నుంచి స్టార్ట్ అవుతుంది, 50 51 52. ఓకే. సో దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ స్టార్ట్ అట్రిబ్యూట్. అండ్ ద నెక్స్ట్ టైప్ ఈస్ డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. ఓకే. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ కంటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ విత్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్. టర్మ్ అంటే ఇక్కడ నేమ్ అనమాట. ఇట్ కంటైన్స్ ఎ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ విత్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్. ఇదంతా మీకు కింద డిస్క్రిప్షన్లో నోట్స్లో ప్రొవైడ్ చేస్తున్నా, డెఫినేషన్స్ అండ్ ఆల్. ఓకే. సో అవసరం లేదు. అండ్ ఇప్పుడు కాన్సెప్ట్ విషయానికి వచ్చేస్తే దీని సింటాక్స్ ఇలా ఉంటుంది. డిఎల్తో స్టార్ట్ అవుతుంది అనమాట. డిఎల్ అంటే డిస్క్రిప్షన్ లిస్ట్. డిఎల్ లోపల డిటి అనేది ఒక ఎలిమెంట్ ఉంటుంది, అలాంగ్ విత్ దాట్ డిడి. ఓకే. ఈ డిటి అంటే డిస్క్రిప్షన్ టర్మ్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే, ఓకేనా, లైక్ హెడింగ్ లాంటిది. అండ్ నెక్స్ట్ది ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్. సో మెయిన్ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ రాసుకుంటాం అనమాట, దాని టైటిల్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. దిస్ ఇస్ డిస్క్రిప్షన్ టర్మ్ ఆర్ నేమ్ అంటాం. ఆ టర్మ్ పేరు ఎనీథింగ్ తీసుకుందాం, HTML. సో HTML ఈజ్ బ్లాక్ అండ్ వైట్, ఇలా ఇద్దాం. ఇలాంటి సెట్ ఇంకొకటి తీసుకుందాం, దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ HTML కాకుండా CSS రాద్దాం. కలర్డ్ కంటెంట్. ఓకే. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇది కూడా ఒక లిస్ట్ ఫార్మాట్లోనే ఉంది చూడండి, ఈ అరేంజింగ్ ఆఫ్ డేటా అంతా. ఓకేనా. సో ఇలా డిస్ప్లే చేయడాన్ని డిస్క్రిప్షన్ లిస్ట్ అనమాట. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా మీరు వాడేదంతా యుఎల్ అండ్ ఓఎల్ మాత్రమే. కానీ ఇది కూడా తెలుసుకుని ఉంటే బెటర్ అనమాట, మీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా ఎగ్జామ్స్లో కానీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్ అయిపోయాక టేబుల్స్ ఇన్ HTML. నార్మల్గా టేబుల్ అంటే ఏంటి, మన ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని రోస్ కానీ కాలమ్స్లో కానీ డిస్ప్లే చేయడాన్ని టేబుల్ అంటాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాబ్యులర్ ఫామ్. ఆ రోస్ అండ్ కాలమ్స్ లోపల టేబుల్ సెల్స్ ఉంటాయి. ఓకేనా. ఈచ్ సెల్ కంటైన్స్ సమ్ కైండ్ ఆఫ్ డేటా. దాని సింటాక్స్ ఇలా ఉంటుంది, టేబుల్ అనే ఎలిమెంట్తో స్టార్ట్ అయ్యి టేబుల్ లోపల టేబుల్ రో, టేబుల్ హెడర్, టేబుల్ డేటా ఇవన్నీ ఉంటాయి. టేబుల్ రో అనేది TRతో డిస్ప్లే చేస్తాం. ఓకే. ఈ టేబుల్ రో లోపల TH, దిస్ ఇస్ టేబుల్ హెడర్. ఓకేనా. టేబుల్ హెడర్లో మనం ఎనీ కంటెంట్ ఇచ్చేద్దాం. నేమ్ ఫస్ట్ వెయిట్, దీని అవుట్లైన్ అనేది రాసేస్తాం. ఇలానే ఇంకొక టేబుల్ రో తీసుకుందాం, TR. సేమ్ థింగ్, ఇక్కడ TH కాకుండా TD అని ఇస్తున్నాం. TD అంటే టేబుల్ డేటా, అంటే మనం టేబుల్లో డిస్ప్లే చేసే డేటా అంతా ఇక్కడ రాయాలి TDలో. దాని హెడింగ్స్ అండ్ టైటిల్స్ అంతా THలో రాస్తాం అనమాట. ఈ TR ఎందుకంటే మనం రో వైజ్గా రాస్తాం కదా, దాట్ ఈస్ టేబుల్ రో. ఇక్కడ నేమ్ ఈస్ క్రిష్. మనం అవుట్పుట్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇది నార్మల్గా టేబులర్ ఫార్మాట్లోనే ఉంది, కానీ మనకు డిస్ప్లే అయ్యేది ఇలా అవుతుంది, ఎందుకంటే ఓన్లీ 2 rows అండ్ 1 column ఉంది కాబట్టి. Control D, నేమ్, ఏజ్, ఆక్యుపేషన్. డేటా కూడా ఇవ్వాలి కదా, చూడండి డేటా ఇవ్వకపోతే ఇలా వస్తుంది. దీస్ 3 are headings. Control D,
ఏజ్ ఈజ్ 23, ఆక్యుపేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూసారా, ఇది ఒక టేబులర్ ఫార్మాట్లోనే వచ్చేసింది. కానీ ఇక్కడ టేబుల్ అవుట్లైన్ ఏం లేదు, లైక్ టేబుల్లో ఉన్న లైన్స్ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో ఆ లైన్స్ కావాలంటే మనం సిఎస్ఎస్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఒక శాంపుల్ సిఎస్ఎస్ ఇక్కడ నేను రాస్తున్నా, దాని గురించి డీటెయిల్గా మీకు తర్వాత చెప్తా. సిఎస్ఎస్ రాయాలంటే ముందుగా స్టైల్ అనే ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, ఈ ఎలిమెంట్లో మనం స్టైలింగ్ అంతా తీసుకుంటాం. సో ఇలా రాసిన తర్వాత మనం దేని మీద అయితే స్టైలింగ్ పర్ఫామ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ని మనం గ్రాప్ చేసుకోవాలి. లైక్ హెచ్టిఎంఎల్లో ఏ ఎలిమెంట్ అది టేబుల్ కదా, టేబుల్ అనే ఎలిమెంట్ని మనం గ్రాప్ చేసుకోవాలి. ఎలా గ్రాప్ చేసుకుంటామంటే డైరెక్ట్గా టేబుల్ అనే ఎలిమెంట్ పేరు రాస్తామన్నమాట. రాసి ఇలాంటి బ్రాకెట్స్ ఇస్తాం, ఫ్లవర్ బ్రాకెట్స్. ప్రాపర్టీ అండ్ దాట్ వాల్యూ. సో ప్రాపర్టీ ఏంటి, ఒక ప్రాపర్టీ ఉంది బార్డర్ ఇవ్వడానికి, దట్ ఈస్ బార్డర్. బార్డర్ అనేది ఇచ్చి ఇలా వస్తుంది సింటాక్స్. దాని సైజ్ ఇవ్వాలన్నమాట, లైక్ 1 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్. ఓకే, 3 పిక్సెల్ తీసుకుందాం. 3 పిక్సెల్ అని ఇచ్చి సాలిడ్ అని ఇస్తాం. డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది, మనం కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ రెడ్ ఇచ్చాను అనుకోండి, చూద్దాం అవుట్పుట్లో ఏమొచ్చిందో. చూడండి, కానీ ఇక్కడ టేబుల్ అవుట్లైన్ మాత్రమే వచ్చింది, లోపల ఉన్న టేబుల్ సెల్స్కి మనం బార్డర్ కూడా ఇవ్వాలి. సో అది ఎలా చేయాలంటే లోపల ఉన్న కంటెంట్ని మనం గ్రాప్ చేసుకోవాలి. టీహెచ్ అండ్ టీడీ. టేబుల్ హెడర్ని గ్రాప్ చేసుకుందాం, అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఇక్కడ గ్రాప్ చేసుకొని స్టైలింగ్ ఇవ్వచ్చు. లైక్ ఒక ఎలిమెంట్ని తీసుకొని కామా ఇచ్చి టీహెచ్ అండ్ టీడీ. ఓకేనా, దీని లోపల బోర్డర్ 1 పిక్సెల్ తీసుకుందాం, సాలిడ్ ఇద్దాం, గ్రీన్ కలర్. ఓకే, చూడండి ఇప్పుడు ఒక టేబులర్ ఫార్మాట్లో ఉంది. మీరు ఈ అవుట్లైన్ కావాలంటే తీసేసుకోవచ్చు, ఇంకొంచెం క్లాసిక్గా కనిపించాలంటే. కామెంట్ చేస్తున్నా, సిఎస్ఎస్ కామెంట్ ఇలా ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకే, బై డిఫాల్ట్ టేబుల్స్ అన్ని హారిజాంటల్లోనే డిస్ప్లే అవుతాయి. సో మీకు వర్టికల్గా కావాలన్నా కూడా ఈ టీహెచ్టీడీని మనం ఆల్టర్ చేయాలన్నమాట, ఐ మీన్ మ్యానిపులేట్ చేయాలి. అది ఎలా పాసిబుల్ అంటే ఇక్కడ చూడండి, అవుట్పుట్లో చూపిస్తున్నా. సో నేమ్, ఏజ్, ఆక్యుపేషన్ ఇలా హారిజాంటల్గా వచ్చాయి కదా, దాని కింద డేటా ఇలానే డిస్ప్లే అయింది దాని కింద. సో ఇది వర్టికల్గా డిస్ప్లే అయ్యి దాన్ని పక్కన డేటా రావాలంటే కోడ్ ఇలా రాయాలి. ఈ హెడింగ్స్ ఇవ్వకుండా దీన్ని తీసేస్తున్నా. హెడింగ్ పక్కనే టీడీ, టేబుల్ డేటా. నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ విక్కీ అనుకోండి. అలానే ఇంకొకటి టీడీ, ఈసారి విక్కీతో పాటు సోము, ఇంకొకటి ఉదయ్. ఓకేనా, ఈ 3 ఎలా డిస్ప్లే అవుతున్నాయి చూడండి, నేమ్లో విక్కీ, సోము, ఉదయ్. అలానే మనం వేరే డేటాని కూడా మార్చాలి కదా, లైక్ కింద డేటా ఇక్కడ హెడింగ్ రావాలి. సో ఇక్కడ టీడీ బదులు టీహెచ్ తీసుకుందాం, అదే కదా టేబుల్ హెడింగ్. సో నేమ్లో ఏజ్ వద్దు, జెండర్ తీసుకుందాం. జెండర్ 3 మేల్సే కదా. రైట్, ఇక్కడ మనం ఉదయ్ బదులు ఏమైనా సోనాక్షి అనే పేరు తీసుకుందాం. సో దీనికి ప్యారలల్గానే మనం డేటా అనేది ఇక్కడ రాయాలన్నమాట డిస్ప్లే అవ్వడానికి. ఓకేనా, నేమ్ ఎదురుగా ఇలా 3 నేమ్స్ ఎలా వచ్చాయో ఏజ్కి జెండర్కి కూడా సేమ్ అలానే రావాలి. ఓకే, సో జెండర్ ఏంటి, ఫస్ట్ విక్కీది మేల్, నెక్స్ట్ కంట్రోల్ డి, ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ సోము ఆల్సో మేల్, కంట్రోల్ డి. నెక్స్ట్ సోనాక్షి, దాట్ ఈస్ ఫీమేల్. చూసారా, ఇది వర్టికల్ ఫార్మాట్. సో ఇలా మనం వర్టికల్ ఫార్మాట్లో కూడా డిస్ప్లే చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం టేబుల్కి క్యాప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. వెయిట్, ఇదంతా కొలైడెడ్గా అనిపిస్తుంది, సో కొంచెం గ్యాప్ ఇద్దాం ఇక్కడ. విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్ఆర్, హారిజాంటల్ రూల్ ఒకటి, ఇంకొకటి లైన్ బ్రేక్ కూడా తీసుకుందాం, బిఆర్, కొంచెం గ్యాప్ వస్తుంది. ఓకే, క్యాప్షన్ అనేది ఎప్పుడు టేబుల్ లోపల వేయాలి. ఓకేనా, టేబుల్ లోపలే ఫస్ట్ లైన్ అవ్వాలి, క్యాప్షన్ టాప్లోనే ఉండాలి. క్యాప్షన్ ఏమిద్దాం, ఓకే,
యాక్చువల్లీ వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, కానీ ఈ సోనాక్షి అనేది నా ఫ్రెండ్ కాదు. నేను జస్ట్ ర్యాండమ్గా తీసుకున్నా. చూడండి క్యాప్షన్ అనేది ఎలా వచ్చిందో. ఓకే, ఒక హెడ్డింగ్ లాగా వచ్చింది. సో దిస్ ఈజ్ క్యాప్షన్ ఎలిమెంట్. టేబుల్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, రో స్పాన్, కాల్ స్పాన్ అని. అంటే ఇక్కడ ఈ సర్టెన్ రోస్ అండ్ కాలమ్స్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ నేమ్ అనే కాలం, వన్ సెకండ్, ఇక్కడ మీరు ఈ రోస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, లైక్ స్పాన్ చేయొచ్చు అనమాట, ఆక్యుపై అయ్యేలా. దానికన్నా ముందు నేను ఇప్పుడు హారిజాంటల్ ఫార్మాట్కి వచ్చేస్తున్నా. ఇప్పుడు దీనికి మనం కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ని అప్లై చేద్దాం. ఏజ్కి తీసుకుందాం. ఓకే, సో ఏజ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఏజ్లో కాల్ స్పాన్ తీసుకుందాం ఫస్ట్. కాల్ స్పాన్ అట్రిబ్యూట్, కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 అంటే అది 2 కాలమ్స్ని ఆక్యుపై చేస్తుంది అని మీనింగ్ అనమాట. చూడండి, నెక్స్ట్ 2 కాలమ్స్ని ఇక్కడ స్టార్ట్ అయ్యి దాని నెక్స్ట్ కాలమ్ని కూడా ఆక్యుపై చేసింది. జెండర్ అనేది బయటకు వెళ్ళిపోయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఐ టేక్ రో స్పాన్, 2 రోస్ని ఆక్యుపై చేసింది. చూసారా, అంటే ఈ నేమ్ అనే రో, ఉదయ్ అనే రో 2 రోస్ని ఆక్యుపై చేసింది స్టార్టింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఈ మెయిల్ అనేది బయటకు వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఉన్న టేబుల్ సెల్ 23 అనేది ఈ పక్క జరిగిందిగా, సో దాని పక్కన ఉండేది బయటకు వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్. మీకు ఇంకొంచెం బెటర్గా ఇది అర్థం అవ్వాలంటే చెప్తాం, వెయిట్. ఇప్పుడు మనం 3 హెడింగ్ని తీసుకున్నాం కదా, ఈ 3 హెడింగ్స్లో ఓన్లీ 2నే తీసుకుందాం. దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నా. చూసారా, ఇప్పుడు ఈ ఏజ్ అనేది 2 కాలమ్స్కి స్పాన్ అయ్యేలా చూద్దాం. దట్ ఈజ్ యూజింగ్ కాల్ స్పాన్ ఈక్వల్ టు 2. సి, ఇలా ఉంటుంది. అలానే ఇప్పుడు ఉదయ్ అనే ఎంట్రీ కూడా రో స్పాన్ చేస్తే ఈ 2 రోస్ని ఆక్యుపై చేస్తుంది. ఎస్, రో స్పాన్ 2. సి, సోనాక్షి అనేది వెళ్ళిపోయింది. వాట్ ఇఫ్ ఐ కమెంట్ సోనాక్షి? ఇప్పుడు చూడండి నీట్గా కనిపిస్తుందిగా. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్. ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఉంది టేబుల్స్లో, దట్ ఈస్ కాల్ గ్రూప్, సిఓఎల్ గ్రూప్. ఇప్పుడు క్యాప్షన్ కింద కాల్ గ్రూప్ అనే ఎలిమెంట్ని తీసుకుంటున్నా. కాల్ గ్రూప్ ఇది ఎందుకు వాడతామంటే, ఈ టేబుల్ని తీసుకోండి, ఈ టేబుల్లో స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సెల్స్ని మనం స్టైలింగ్ చేయాలంటే ఆర్ ఎనీ ప్రాపర్టీస్ని అప్లై చేయాలంటే దీన్ని వాడతాం అనమాట. అంటే మల్టిపుల్ సెల్స్కి అప్లై చేయాలంటే ఒకేసారి విత్ ద యూజ్ ఆఫ్ కాల్ గ్రూప్. కాల్ గ్రూప్ అనేది తీసుకుంటున్నా. సో ఈ కాల్ గ్రూప్లో సిఓఎల్ అని ఇవ్వాలి. COL is a tag, it is not an element. COLలో స్పాన్ అట్రిబ్యూట్ తీసుకుంటాం. స్పాన్ ఈక్వల్ టు 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఏం డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే మనం ఏ స్టైలింగ్ని అప్లై చేయలేదు కదా. అదే నేను ఇప్పుడు HTML స్టైలింగ్ని వాడుతున్నా విత్ ద యూజ్ ఆఫ్ స్టైల్ అట్రిబ్యూట్. దీని లోపల మనం ప్రాపర్టీస్ రాయాలి, సేమ్ CSSలో ఎలా రాస్తామో ఇక్కడ ఇన్లైన్ CSS అంటాం దీన్ని. దీని లోపల ఇలా రాస్తాం అనమాట. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మారుస్తున్నా, ద ప్రాపర్టీ నేమ్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ. ఓకే, కాలన్. ఇక్కడ చూడండి సజెషన్స్లో ఇన్ని కలర్స్ వచ్చేసాయి. నాకు ఇప్పుడు బ్లూ వైలెట్ కావాలనుకోండి, చూడండి. సో ఇక్కడ 2 కాలమ్స్ అనేవి బ్లూ వైలెట్లోకి మారిపోయాయి, అంటే స్పాన్ ఈక్వల్ టు 2 ఇచ్చాం కాబట్టి. వాట్ ఇఫ్ ఐ గివ్ స్పాన్ ఈక్వల్ టు 3? 3 కాలమ్స్. ఓకే, 1 2 3 కాలమ్స్ మారిపోయాయి. ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ కాలం వద్దు, సెకండ్ కాలం, థర్డ్ కాలం ఈ రెండు అవ్వాలి, ఫస్ట్ది ఎంటీగా ఉండాలి అంటే కాల్ స్పాన్ అనేది ఫస్ట్ ఎలిమెంట్, ఈ ఫస్ట్ ట్యాగ్ అనేది ఎంటీకి ఇచ్చేస్తాం. ఓకే, స్పాన్ ఈజ్ నథింగ్, స్పాన్ ఈక్వల్ టు ఎంటీ హియర్. ఇంకొక కాల్ తీసుకుందాం COL. ఇక్కడ స్పాన్ ఈక్వల్ టు 2 ఇద్దాం అండ్ స్టైలింగ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఎంటర్. ఆక్వాన్ ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కాలం ఇలా డిస్ప్లే అయింది, సెకండ్ కాలం ఇలా డిస్ప్లే అయింది, అంటే 2 కలర్స్ వచ్చేసాయి ఇక్కడ మనం ఏం స్పానింగ్ ఇవ్వకున్నా కూడా. సో దీన్ని మనం ఎరేస్ చేస్తే ఈ స్టైల్ని కూడా
ఇట్ విల్ బి ఎంటీ. ఓకేనా, మనం అనుకున్నది వచ్చేసింది. సో ఇలా స్పెసిఫిక్ ఎలిమెంట్స్ని మనం స్టైలింగ్ ఇవ్వాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్ గ్రూప్ ఎలిమెంట్ ఇన్ టేబుల్స్. ఈ టేబుల్స్లో యాక్చువల్లీ ఇంకా మోర్ స్టైలింగ్ అండ్ మోర్ బ్యూటిఫుల్గా డిస్ప్లే అవ్వడానికి మనం సిఎస్ఎస్ని వాడచ్చు. సో సిఎస్ఎస్ ట్యూటోరియల్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఈచ్ కాన్సెప్ట్. సో అక్కడ నేర్చుకుందాం మనం. సో కామ్రేడ్స్, దోస్ వీడియోస్ విల్ బి అప్లోడెడ్ సూన్. ఈ లెక్చర్ ఎండింగ్కి వచ్చేసాం. సో ఈ సోర్స్ కోడ్ అంతా నేను మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తున్నా. కైండ్లీ చెక్ ఇట్ అవుట్. ఈ సోర్స్ కోడ్ అండ్ దీని నోట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తున్నా. ఓకేనా, ప్లీజ్ యూటిలైజ్ దెమ్ అండ్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. అండ్ కామ్రేడ్స్, ఫైనల్గా మీరు ఈ ప్లేలిస్ట్ అనేది యాక్సెస్ చేయండి. ఓకేనా, వ్యూ ఫుల్ ప్లేలిస్ట్. ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది మీకోసమే. ప్రస్తుతానికి ఓన్లీ 5 వీడియోసే ఉన్నాయి, కానీ ఈచ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. ఇంకా మోర్ వీడియోస్ ఆన్ HTML, CSS అండ్ JavaScript విల్ బి అప్లోడెడ్ సూన్. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ కోడింగ్. ఇంకా తగ్గేదేలే. బాయ్ కామ్రేడ్స్.